అదొక అందమైన గ్రామం. ఎటు చూసినా మంచి మంచి భవనాలు, ఎక్కడ చూసినా మట్టి రోడ్లు కనిపించని సిమెంట్ రోడ్లు. ఇంత నీటిగా అందంగా పరిశుభ్రంగా ఉండడానికి కారణం ఆ ఊర్లో ఉండేవారందరూ రాజులే ఎక్కడున్నా ఇంటినే కాదు ఊరిని కూడా పరిశుభ్రంగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి ఊరు ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలానికి సంబంధించిన ఐ భీమవరం అనే గ్రామంలో ఊరంతా రాజులే. అందుకే ఆ గ్రామాన్ని రాజుల గ్రామం అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 6 వేద పాఠశాలలో ఒక వేద పాఠశాల ఇక్కడ కలదు. ఇక్కడ చాలా మంది విద్యార్థులు వేదాలు నేర్చుకోవడానికి వచ్చి వాళ్ళ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వాళ్ళ గ్రామాలకు వెళ్లి వేదాలు వల్లిస్తూ ఉంటారు. అటువంటి గ్రామాన్ని పరిచయం చేయడానికి మనం ఐ భీమవరం అనే గ్రామం గురించి ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అందులో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడానికి సమయం లేకపోవడం వల్ల రెండో వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. దాని కంటిన్యూస్ పార్ట్ ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు వరకు మనం చాలా ఇల్లు అయితే చూడడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చి కనుమూరి రామరాజు గారి హౌస్ అంటండి. అంటే చిన్ని బ్రదర్స్ మాట. లోపలికి వచ్చిన తర్వాత లోపల ప్లేస్ ఈ విధంగా ఉంటుంది. దివానా కాట్ మీద తలగాళ్ళు చూసారా? ఎక్కడ ఏ ప్లేస్ లో ఉండాలో ఆ ప్లేస్ లో అదే విధంగా ఉంది. మనం ఇప్పటి వరకు ఏ ఇల్లు చూసినా కానీ అదే విధంగా ఉంది. ఇది ఒక దివానా కాట్. దానికి ఇక్కడ ఎదురుకోకుండా ఒక టీపాయ్, అలాగే కొన్ని కుర్చీలు, కృష్ణుడి బొమ్మ కింద ఒక టేబుల్ లాంటిది చూసారా? ఇది మొత్తం టేక్తో చేసిన ఒక టేబుల్ మాట. చాలా అందంగా కూడా ఉంది. డిజైన్ కూడా చాలా బాగుంది. ఒక టీవీ, అలాగే కింద గ్రానైట్ స్టోన్, అలాగే కబోర్డ్స్, ఇవన్నీ రెడ్ కలర్ వచ్చే విధంగా ఈ కబోర్డ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది హాల్లో ప్లేస్. అంటే ఎల్ షేప్ లో ఉంటుంది హాల్. ఈ హాల్లోనే ఆ గ్రాండ్ లుక్ లో ఒక డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు. ఇవి కర్టెన్స్. ఈ కర్టెన్స్ కూడా చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ డైనింగ్ టేబుల్ పక్కనే కబోర్డ్ లోనే ఒక సింక్ ఏర్పాటు చేశారు. ఈ సింక్ కూడా చూడొచ్చు మీరు. దేవుడి గదులు ఉంటాయి. ఇలా పూజా మందిరాన్ని ఏర్పాటు చేశారు. అదంతా రోజుబుడ్తో చేసిన ఒక దేవుడి మందిరం. అలాగే కింద అయితే ఒక స్టోన్ తో ఒక బల్ కూడా ఉంది. లోపలికి వచ్చిన తర్వాత అంటే కిచెన్ మాట. ఇది యాక్చువల్గా కిచెన్ లో అంటే ఇప్పుడు వరకు చూసిన కిచెన్ లో ఇక్కడ ఒక కొండ ఒకటి ఉందండి. అంటే మంచినీళ్ళు తాగడానికి వీళ్ళ కొండ పెట్టుకుని ఆ కొండలో నీళ్లు తాగుతూ ఉంటున్నారు. అంటే ఇప్పుడు జనరేషన్ లో చాలా మంది కూలింగ్ వాటర్ అలవాటైన రోజుల్లో కూడా వీళ్ళు కొండలో వాటర్ తాగుతున్నారంటే మీరు చూడొచ్చు. అంటే పాతకాలంలో రోజులు కూడా వీళ్ళు అదే విధంగా పాటిస్తున్నారు. ఈ కిచెన్ కి గ్రానైట్ వర్క్, అలాగే కబోర్డ్స్, ఈ చుట్టూ ఉండే ప్లేస్ ఒకసారి చూడొచ్చు మీరు. అలాగే ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ లో మంచం. ఏ ఇల్లుకి వెళ్ళినా ఒకటే సిస్టమ్, ఒకటే పద్ధతి, ఒకటే అలవాట్లు. ఇక్కడ కబోర్డ్స్ అయితే చూడొచ్చు. దీని పక్కనే అటాచ్డ్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు.
ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. వీళ్ళు ఉపయోగించే బెడ్స్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉన్నాయన్నమాట. హడావడి లేకుండా సింపుల్ బెడ్. అంటే చాలా మంది మోడల్గా బెడ్స్ పెట్టుకుంటారు, కానీ వీళ్ళు లేవు, సింపుల్గా ఉంది. ఈ కబోర్డ్ కూడా గ్రాండ్ లుక్లో మంచి అందంగా కూడా కనిపిస్తుంది. ఇది ఈ కనుమూరి రామకృష్ణరాజు గారి హౌస్ మాట. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మిగతా ఇల్లు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. మనం ఐబీఎంఆర్ అనే గ్రామంలో ఒక వీధిలో ఉన్నాం కదండి. ఈ వీధిలో ఇది కనుమూరి రామకృష్ణరాజు గారి హౌస్ మాట. ఆయన హౌస్ ఏ విధంగా ఉంది ఇప్పుడు చూద్దామండి. ఈ ఊళ్ళో చాలా మంది రాజులు మార్నింగ్ అయితే వాకింగ్కి వెళ్తారంట. తర్వాత ఇంచుమించు 10-11 ఆ టైంకి ఫుడ్ కంప్లీట్ అయిపోతుందండి లంచ్. ఈవినింగ్ 6 అయ్యేటప్పటికి మళ్ళీ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే మధ్యలో పడుకుంటారంటండి. అంటే అందుకే ఎవరు బయటికి కనిపించట్లేదు అనమాట. అంటే వీళ్ళ కల్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనుషులు కూడా రేర్గా తక్కువగా ఉన్నారు. ఇల్లు మాత్రం బయటకు మాత్రం చాలా పెద్ద పెద్ద ఇల్లు కనిపిస్తున్నాయి, కానీ ఇంట్లో మనుషులు మాత్రం ఎవరు ఉండట్లేదు. ఉంటే కనుక తప్పనిసరిగా ఈ ఇల్లు గురించి లేదా ఈ ఊరు గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. గిర్రావులు అన్నాయి. గిర్రావులా? గిర్రావులు అంటే దీనికి స్పెషల్ ఏంటంటే పాలు ఎక్కువ ఇస్తాయంటారా? పాలు ఎక్కువ ఇస్తాయి, కేర్ ఎక్కువ తీసుకెళ్ళాను. ఓకే. అలాగే నెయ్యి శాతం కూడా ఎక్కువ ఉంటుంది. నెయ్యి శాతం కూడా ఎక్కువ ఉంటుంది. వెన్న ఎక్కువ వస్తుంది అన్నమాట. కేజీ 3000 దాకా ఉంటుంది అండి. కేజీ 3000 దాకా ఉంటుంది. ఓకే. పాల రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది అండి. ఆవు నుంచి ఈ ఆవులు గిర్ర ఆవులు అంటారా? గిర్రావులు అన్న హెల్తీ. చాలా అంటే చాలా ఉండాలి, ఇంకా అమ్మేశారు అన్న. ఎన్ని ఉంటాయమ్మా ఇవి? ఒక 30 లోపల ఉంటాయండి. 30 లోపు ఉంటాయి. రామకృష్ణరాజు గారు హౌస్కి రావడం జరిగింది కదండి. ఈయన ప్రత్యేకంగా గిరి జాతికి చెందిన ఆవులు పెంచుతున్నారన్నమాట. యాక్చువల్గా గిరి జాతి ఆవులు ఎక్కడో కానీ రేర్గా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వీటి వెన్న కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంచుమించు 3000 రూపీస్ అలా ఉంటుంది. అలాగే పాలు కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ గిరి జాతి ఆవులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. ఆవులు ఎక్కువగా పెంచుతున్నారు కాబట్టి ఆవుల నుంచి వచ్చే
పాలు ద్వారా అంటే పెరుగు వస్తుంది కాబట్టి పెరుగుని చిలకడం ద్వారా వెన్న వస్తుంది. యాక్చువల్గా ఎక్కువ పాలని మనుషులు అయితే చిలకడం కష్టం కాబట్టి ఇక్కడ కొన్ని మిషన్ ద్వారా అంటే పెరుగు నుంచి వెన్న ఏ విధంగా వస్తుంది కొన్ని పరికరాలు అయితే ఏర్పాటు చేశారు. అందులో కనుక పెరిగేస్తే మనకి వెన్న అంటే అది మిక్స్ చేయడం వల్ల వెన్న వస్తుందన్నమాట. ఇది ఈ ఆవుల నుంచి వెన్న వచ్చే ప్లేస్ మాట ఇది. అదేంటది అలా కనిపిస్తుంది మనకి? అది ఇది వరకు అన్న అది గెస్ట్ హౌసా? గెస్ట్ హౌస్ కాదు, అది కింద మోటార్ ఉంటుంది అన్న. మోటార్ ఆ రోజుల్లో సిస్టమ్ అది మా రాజుగారు నాన్నగారు వెళ్తాయి. ఓకే ఓకే. కింద మోటార్ పొలాల గట్లు ఉంటాయి కదా, పొలాలకు నీరు అందించేదంతా ఇక్కడ నుంచి మోటార్ ద్వారా వెళ్తా ఉంటాం. ఇవన్నీ మీ రాజుగారియేనా? రాజుగారి. ఓకే ఓకే. వరి పంట పొలాలు ఎక్కువగా ఉంటాయా లేకపోతే చెరువులు ఉంటాయా? వరి పంట అన్న. వరి ఎక్కువ ఉంటుంది. మా రాజుగారి చెరువులు అంత తక్కువ, ఎక్కువ ఇవే పండిస్తాను. ఎక్కువే ఇవే పండిస్తాను. చెరువులు అంత తీసుకురాను. చెరువులు అంత ఉండదు. అనుమూరు రామకృష్ణరాజు గారి ఇంటికి రావడం జరిగింది. వీళ్ళ ఇల్లు చూడడం జరిగింది. అలాగే గోబర్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసే విధానం చూడడం జరిగింది. అలాగే ఇక్కడ వీళ్ళకి సంబంధించిన పొలాలన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. యాక్చువల్గా రాజులకి అంటే వీళ్ళకి ఎక్కువ పొలాలు ఉంటాయి. అలాగే డబ్బున్న వాళ్ళు కూడా వీళ్ళే ఎక్కువగా ఉంటారు. వీళ్ళు అంటే వరి పంట పొలాలు పండించే విధానం కూడా ఇక్కడ కనిపిస్తుంది చూసారా. ఇవన్నీ వీళ్ళకి సంబంధించిన వరి పంట పొలాలే. ఒకసారి ఇక్కడ లొకేషన్ అయితే చూడండి. పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలామంది ఇటువంటి లొకేషన్స్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి లొకేషన్ తగ్గట్టు ఇక్కడ వరి పండించే ప్రాంతం అంతా ఇది ఒకసారి అయితే చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. ఐబీఎంఆర్ అనే గ్రామంలో ఒక వీధికి వచ్చాం కదండి. ఇక్కడ అందరూ మ్యాక్సిమం ఆల్మోస్ట్ రాజులు ఎక్కువగా ఉంటారు అన్నమాట. వీళ్ళు కూడా అంటే ఇంటికి వచ్చి పెద్దవాళ్ళు మాత్రం ఉంటారు. పిల్లలందరూ వేరే స్టేట్లో హైదరాబాద్ కావచ్చు, అలాగే అమెరికా కావచ్చు, అలా వేరే స్టేట్స్లో ఉంటారు. చాలామంది పెద్దవాళ్ళు మాత్రం ఇంటి దగ్గర ఉంటారు. ప్రస్తుతం అయితే ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు వచ్చి పెన్ముచ్చ సుబ్బరాజు గారి హౌస్ అన్నమాట. దీన్నే చాలామంది కమ్యూనిస్ట్ సుబ్బరాజు గారి హౌస్ అని చెప్తూ ఉంటారు. ఒకసారి వీళ్ళ బిల్డింగ్ అయితే చూడండి. అంటే చాలా గ్రాండ్ లుక్లో ఉంటాయి ఈ హౌస్లన్నీ. అంటే చుట్టూ పంట పొలాలు, మధ్యలో ఒక బిల్డింగ్ అన్నమాట. థ్యాంక్ యూ సుబ్బరాజు గారు, చాలా మంచి మంచి విషయాలు. ఇంకా ఎడ్యుకేషన్ మరి మీరు ఎత్తారు కాబట్టి ఏదో వన్ సైడ్ చెప్పాను. ముఖ్యంగా ఎడ్యుకేషన్లో నేను స్కూల్స్ ఎప్పుడు నిత్యం నాకు 60 నుంచి ఇప్పుడు దాకా స్కూల్స్కి వెళ్ళి తిరుగుతూ వస్తూ ఉంటాను. ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత చాలామంది పాపం తెలీదు, ఇంగ్లీష్ చదివితే ఆ కుర్రోడు బాగా జాబ్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి కదా అని వాళ్ళు అక్కడ కాన్వెంట్లు చేర్పించుకుంటున్నారు, వెళ్తున్నారు. ఆ కాన్వెంట్ చేర్పిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో చెబితే క్వశ్చన్స్ ఆన్సర్స్ బైహార్ట్ చేయించి కాస్తంత పెట్టించి అవి పరీక్షలకు వెళ్ళాడు, ఫస్ట్ క్లాస్ వస్తున్నాయి, పాస్ అవుతున్నారు. కానీ సబ్జెక్ట్ ఏం రావటం లేదు వాళ్ళకి. వాళ్ళు ఇంటర్వ్యూ వచ్చాడు ఫెయిల్యూర్ అయిపోతున్నారు. మాతృభాషను చంపేస్తున్నారు. మాతృభాష కాపాడాలని చెప్పి చంపేస్తారు. రెండోది ఇప్పుడు పోటీతత్వం తప్ప ఏమి చేయాలి? ఎడ్యుకేషన్ 10వ తరగతి వచ్చేటప్పటికి నీతి నియమాలు, మంచి చెడ్డలు, సొసైటీలో ఎలాగా వెళ్ళాలి, మనిషితో ఎలా ఉండాలి, ఆ సంఘ నిబంధనలు, మంచి చెడ్డలు నేర్చుకోవాలి. వేమన శతకం కానీ, సుమనిశీ శతకం కానీ, భర్తుడు సుభాషితాలు కానీ ఈ చదివితే కొంత మోరల్ ఆస్పెక్ట్. ఇప్పుడు మోరల్ ఆస్పెక్ట్ పోయింది, కుర్రోళ్ళ దగ్గర నుంచి లేదు. ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా బతకాలి, ఏం చెయ్యాలి అని ఆలోచించి అక్కడికి వెళ్ళి ఏదో కొట్టుకు తినేయడం. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ క్రమశిక్షణ భావాన్ని నేర్పపోవడం కూడా చాలా తప్పది. మాతృభాష అంటే అమ్మ పుట్టిన దగ్గరనే 5వ సంవత్సరం వరకు అదేం చేస్తాడు, 5వ సంవత్సరం వరకు అమ్మ నెప్పుతుంది. ఏంటి? మాట్లాడితే అర్థం చేసుకోవడం, అర్థం చేసుకుని మాట్లాడటం. స్కూల్లో ఏం జరిగింది? అక్షర రూపంలో అర్థం చేసుకోవడం, అక్షర రూపంలో మనకు చెప్పడం. అది ఎలిమెంటరీ స్కూల్లో ప్రారంభించాలి. ఎలిమెంటరీ స్కూల్లో ఏబీసీలు నేర్పితే ఆ భాష రాదు, ఈ భాష రాదు.
మరి 2 భాషలు రాకుండా ఆ విద్యార్థులకు ఏమైనా క్రమశిక్షణ వస్తుందా? మీరు అనేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ చేయాలని మీరే. గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలనే ప్రోత్సహించాలి, ఆడితేనే చెయ్యాలి. ప్రభుత్వ పాఠశాలలో నీతి నియమాలు 10th వరకు నేర్పాలి. అది మాతృభాషలోనే విద్యావిధానం ఉండాలి. నేను ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన అప్పుడు చదువుకున్నా. మాకు అప్పుడు ఏంటి, మొత్తం మాతృభాషలో SSC ఉండేది. అప్పుడు మాతృభాషలోనే మాకు ఎడ్యుకేషన్ అంటారు. ఎక్కడ ఇంగ్లీష్ ఫస్ట్ వారి నుంచి ఒక సబ్జెక్ట్, ఫస్ట్ వారి నుంచి 10th. ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు మాతృభాషలోనే మొత్తం 10th వరకు కంప్లీట్ ఇంటర్మీడియట్ పెట్టేసుకొని సబ్జెక్ట్స్ వచ్చాయని, ఇదేంటి ఇంగ్లీషు ఫస్ట్ వారి నుంచి నేర్పు. 5 సంవత్సరాలు వచ్చి లాంగ్వేజ్ వస్తుంది. ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు. అప్పుడు 2 వస్తాయి కదా. ఇప్పుడు 2 ఒక భాష వస్తే ఆ భాషలో పరిపూర్ణత ఎలాగైతే ఉంటుందో భాష నిర్మాణం ఏంటో అర్థమవుతుంది. దానికి అర్థమైన తర్వాత 2వ భాష నేర్చుకోవడం తేలికవుతుంది. అంతేకాని ఈ భాష రాదు ఆ భాష రాకుండా ప్రస్తుతం పట్టిస్తున్నారు. ఇప్పుడు అది సరైనది కాదు అనేది నా స్పష్టమైన అభిప్రాయం. మాతృభాషలో భాషలో అవగాహన అది. ఛార్జింగ్ అయిపోయిందంటే ఛార్జింగ్ అయిపోయిందంట. ఛార్జ్ అయిపోయింది. చెప్పండి. ఇంకొక విషయం కూడా ఉంది. ఇప్పుడు పిల్లలకి అసలు శారీరక వ్యాయామం ఏమీ లేదు. ప్రైవేటు కాలేజెస్లో గదిలో కూర్చోవడం చదువుకోవడం తప్ప అసలు వ్యాయామం లేదు. ఎప్పుడైతే ఈ వయసులో కనీసం 20 సంవత్సరాలుగా మగపిల్లవాడు 18 సంవత్సరాల ఆడపిల్ల శారీరక సమయం ఉండి తీరాలి. అంటే ఆటలు ఉండి తీరాలి. రోజు గంట సేపు 2 గంటలు ఆటలు ఆడినప్పుడు శారీరక సమయాన్ని బలవం చేసి బలహీ పుష్టికరమైన బలమైన ఆహారం తీసుకుంటే ఈ అన్నం కూడా తెల్ల మల్లెపూలటి అన్నం, దంపుడు బియ్యం తినకుండా ఉండేవాళ్ళు. పుష్టికరాన్ని తీసుకుంటే బలమైనటువంటి భారతీయ పౌరులు తయారవుతారు. ఇప్పుడు ఏమైందంటే ఈశ్వరోమని లేదు తయారయ్యారు. సూర్యరప్పరం ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే గతిపోగను అన్నాడు. అలాగే ఇప్పుడు ఈశ్వరోమని మనుషులు ఉన్నారు ఇప్పుడు నవ యువకులంతా. మరి ఈశ్వరోమంటే అంటే శారీరక వ్యాయామం ప్రైవేట్ కాలేజ్ స్కూల్స్లో ఏమీ లేదు. ప్రభుత్వ పాఠశాలలో కూడా దానికి ఏర్పాటు చేస్తే అప్పుడు వాళ్ళు బలం అవుతారు. పుష్టికరమైన బలమైన ఆహారం, వరి అన్నం కాదు, చాలా మిగతా ఆహారాలు తీసుకొని బలమైన ఆహారం ఉండి మంచి పౌరులు, మంచి అంటే శారీరకంగా బలమైనటువంటి వాళ్ళు తయారవ్వాలి. మానసికంగా దేశం ప్రజలు మనంతా ఒకటి, మన దేశం ఎలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షణ మానసిక మనస్తత్వం, సమాజం గురించి మనస్తత్వం వచ్చేటువంటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. అంటే చెప్పడం రాదన్నారు కానీ బోల్డ్ విషయాలు చెప్పారు మాకు. నా భావాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. యాక్చువల్గా చూసారు కదా, ఇంచుమించు ఇది పాతకాలనాటి భవనం అండి. ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎడ్ల కొమ్మలు కనిపిస్తున్నాయి, చూసారు కదా. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎవరో ఎడ్ల కొమ్మలు ఇటువంటి ఇలాగా ఇంటికి గోడలు తగిలించే విధానం లేదా. ఆ రోజుల్లో మన సినిమాల్లో ఇటువంటి చూస్తూ ఉంటాం.
ప్రస్తుతం కాలంలో వీళ్ళ ఇంట్లోనే కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక పాతకాలం నాటి ఇల్లే అన్నమాట. 1964 ఇయర్లో నిర్మించిన ఒక డూప్లెక్స్ హౌస్ అన్నమాట. యాక్చువల్గా ఆ రోజుల్లో ఇటువంటి డూప్లెక్స్ కట్టారంటే అంటే ఆ రోజుల్లో ఎవరో నిర్మించనమాట, బట్ వీళ్ళ ఇంట్లో మాత్రం నిర్మించడం జరిగింది. వీళ్ళ హాల్ కూడా ఒకసారి చూడండి. నేను ప్రతి ఇంట్లోనే చూపించే విధానం అంతే. కూర్చోవడానికి వీలుగా ఒక దివానా కానీ లేదా ఒక సోఫా సిస్టమ్ కానీ ఉంటుంది, టేపై ఉంటుంది. ఇవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడా కానీ చిన్న చిన్న డస్ట్ కూడా ఉండదు అన్నమాట ఇంట్లో. పైకి వచ్చిన తర్వాత ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. యాక్చువల్గా పందిరి మంచాలు రేర్గా ఉంటాయి. ఆ రోజుల్లో అందరూ ఇటువంటి పందిరి మంచాలు ఉపయోగించేవారు. వెళ్ళింట్లో పాతకాలం నాటి పందిరి మంచం నేటికి కూడా కనిపిస్తుంది. ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా దీన్ని ఉపయోగిస్తున్నారు అన్నమాట. దీంట్లో వీళ్ళ అమ్మాయి గారు కొన్ని పెయింట్స్ వేసారన్నమాట. ఈ పెయింట్ కూడా ఒకసారి చూడొచ్చు. వెళ్ళింట్లో ఇటువంటి పెయింట్స్ చాలా ఉన్నాయండి, మీకు కొన్ని చూపిస్తాను. ఏమంటారు సార్ వీటిని? ఏంటండి? ఎక్రాలిక్. ఇది తంజావూరు పెయింట్ అండి, ఒకసారి చూడొచ్చు. ఇది కూడా ఎక్రాలిక్ అండి. ఓకే, చూసి ఇది ఆయిల్ పెయింట్లో ఒక రకం అన్నమాట. ఇది ఒకసారి చూడండి. అంటే ఈ బర్డ్ వచ్చి చాలా అందంగా చాలా పెయింట్ భలే వేసారన్నమాట. చూసారు కదా, ఇది మంచి సీనరీస్ మాట. ఇది ఇవి ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు అన్నమాట. ఇదొక ఫ్లవర్. ఇప్పుడు మీ అమ్మాయి గారు ఏం చేస్తున్నారండి? ఓకే ఓకే. ఇది ఒక్క పెయింట్ చూడండి ఒకసారి. ఇదొక పెయింట్, ఇదొకటి. ఓకే ఓకే. ఇదొక హార్స్ పెయింట్ చూడండి ఒకసారి. ఇది రాధాకృష్ణ, ఇది వచ్చి రాధాకృష్ణుడి ప్రేమ మాట. ఒకసారి చూడండి. ఇది అంటే కొంతమంది మాత్రమే ఇటువంటి కళ ఉంటుందండి, అందరికీ ఇటువంటి కళ రాదు. చాలామందికి పెయింట్స్ వేయడం కూడా రాదు. బట్ ఇటువంటి కళ ఉందంటే వీళ్ళని ప్రోత్సహించడం వల్ల ఇంకా మరిన్ని పెయింట్స్ వేయడానికి అవకాశం ఉంటుంది.
నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరండి? రామరాజు గారు. రామరాజు గారండి. కనుమూరండి. కోనపరాజు రామరాజు గారు. కోనపరాజు గారండి. మా ఇంటి పేరు కోనపరాజు. కోనపరాజు. ఓకే. ఈ ఊళ్ళో అంటే వీధిలో ఎక్కువగా కనుమూరి వాళ్ళు ఉన్నారు. ఓకే. అత్తోరింటికి వచ్చేసారు మీరు. బాబాయ్ గారు మా మేనమామ కొడుకు. ఈ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? 68లో ఇంచుమించు. కానీ అప్పట్లోనే ఇంత అంటే మోడల్గా కట్టారు మీరు అప్పుడు? అప్పుడే ఆ మోడల్ కంటే డిజైన్ పెట్టి అంటే ఈ హాల్ ఉంది కదండి ఇప్పుడు అంటే ఒక రౌండ్ షేప్ లో సర్కిల్ లా వచ్చింది. ఇప్పుడు జనరేషన్ లో ఎవరు కట్టట్లేదు ఇలాగా. అంటే అంత బాగా కట్టారు అనిపిస్తుంది. బయట చూస్తుంటే మీ ఇల్లు బయటలో ఇలా సర్కిల్ షేప్ లో ఉంది. సర్కిల్ వచ్చింది కదా ఇలాగా తిరిగింది. 6 రోజుల్లో మామయ్య ఇది కట్టారు. మీరు ఏం చేసేవారు ఆ రోజుల్లో? వ్యవసాయం. వ్యవసాయం మీద ఎంత ఆధారపడి ఎంత ఇల్లు కట్టారు ఎలా? అప్పుడు 1,50,000. మీ తాతలు సంపాదించిన ఆస్తులు బాగున్నాయండి మీకు? బాగున్నాయి. అంటే ఇక్కడ రాజులకి ఎక్కువ ఆస్తులు ఉంటాయండి? అందరికి ఉంటాయి. ఓకే. ఎన్ని వందల ఎకరాలు ఉంటాయండి? 100 ఎకరాలు 50 ఎకరాలు. ఓకే. మీ ఇంట్లో పదవులు ఏమన్నా చేశారా రాజకీయంగా? ఎవరు లేదు. మనం ఈ ఐబీవరం అనే గ్రామంలో కోనపరాజు రామరాజు గారి ఇంటికి రావడం జరిగింది. ఒక పాతకాలం నాటి ఇల్లు మాట. ఈ ఊళ్ళో ఇటువంటి ఇల్లు ఉన్నాయి. అలాగే న్యూ జనరేషన్లో లేటెస్ట్గా నిర్మించిన కొన్ని భవనాలు కూడా ఉన్నాయి. చాలా అంటే లోపలికి వచ్చిన తర్వాత ఒకసారి చూడొచ్చు. ఈ హాల్ ఒక ఎల్ షేప్లో అంటే ఒక రౌండ్ షేప్లో సర్కిల్ తిరుగుతుంది అన్నమాట. చూసారు కదా ఈ సర్కిల్ ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. మీ పేరేంటి సార్? కనుమూరి రామకృష్ణరాజు గారు. మీరు ఇక్కడేనా ఉంటారండి సార్? రాజులు అందరూ హైట్గా ఉంటారా? అంటే ప్రభాస్ లాగా చాలా మంది చాలా హైట్ ఉంటారు కదా, 6 feet ఉంటారు. ఓకే. అందరూ రాజులేనా సార్ ఈ వీధిలో? మెయిన్ రోడ్ అంతా రాజులు. ఓకే. చూసారు కదా అంటే మన కుర్చీలు కానీ ఆ మంచం కానీ అసలు ఎక్కడ ఉన్నదాల్సిందే అక్కడే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. నాకంటే ఇప్పుడు వరకు చాలా విలేజెస్ తిరిగాను సార్. అంటే చాలా కమ్యూనిటీ పరంగా చాలా విలేజెస్ తిరిగాను. కానీ ఈ ఊరు వస్తే చాలా సిస్టమేటిక్గా ఉన్నాయన్నమాట. ఎక్కడ ఉండవలసిన ప్లేస్ అక్కడ, అక్కడ ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడ, అలా చాలా బాగుంది సార్. నీట్గా ఉన్న రోడ్డు చూసి ఊళ్ళోకి వస్తేనే తెలిసిపోతుంది ఐబీవరం అంటే లోపలికి రావక్కర్లేదు. ఓకే. రోడ్డు చూస్తేనే ఈ ఊళ్ళో మనుషులు కూడా లోపలలాగా ఉంటుందని అర్థమవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇది మెయిన్ డోర్. ఈ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ప్లేస్ ఏ విధంగా ఉంది చూద్దాం. లోపలికి వచ్చిన తర్వాత అంటే ఒక ఫస్ట్ హాల్ లాంటి ప్లేస్ తగిలింది. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఇది బెడ్రూమ్ కింద డివైడ్ చేసుకున్నట్టున్నారు. ఇది పాతకాలం నాటి ఇళ్ళకి ఆ రోజుల్లో స్లాబ్ సిస్టమ్ ఈ విధంగా ఉండేది. అంటే ఆ టేకు దూలాలపై స్లాబ్ ఆ విధంగా వేసేవారట. గానుగు సున్నం కోడిగుడు సొన్నతో నిర్మించేవారట. ఒకసారి చూడండి పై సిస్టమ్ ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడ వైరింగ్ సిస్టమ్ కూడా ఒకసారి చూడొచ్చు. ప్రస్తుత కాలంలో వైరింగ్ సిస్టమ్ ఈ విధంగా లేదు. కొన్ని వైర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డిజైన్గా ఒకే సిస్టమేటిక్గా అలా వెళ్ళినమాట. ఆ రోజుల్లో ఈ విధంగా ఉండేది. ఇది లోపల ప్లేస్ మాట. అంటే వీళ్ళ కల్చరు, వీళ్ళ పద్ధతులు, వీళ్ళ కట్టుబాట్లు ఈ విధంగా ఉంటాయని చూపించడానికి మాత్రమే మీకు ఈ ప్లేస్ చూపించడం జరిగింది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా హౌసెస్ ఏ విధంగా ఉంటాయి, మిగతా ప్లేస్ ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ చూడవలసిన ప్లేస్ ఏ విధంగా ఉంటాయి చూద్దామండి. కనుమూరి రామకృష్ణరాజు గారు అనే వ్యక్తి ఇక్కడ అంటే
చాలామందికి వృద్ధులకి వండుకోలేని వాళ్ళకి ఫుడ్ సప్లై చేసే విధానం కూడా ఉంటుంది. అంటే ఒక క్యారేజీల్లో ఇంచుమించు 6 బాక్సులు ఉండే క్యారేజ్ తీసుకుని ప్రతిరోజు ఉదయం 9 గంటలకి ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారండి. అసలు ఈ అక్షయ చారిటబుల్ ట్రస్ట్ గురించి విషయాలు అడిగి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ పైకి వచ్చాం కదా, ఇదేంటి దీని గురించి? గెస్ట్ హౌస్ అండి. గెస్ట్ హౌస్. ఎవరైనా గెస్ట్లు వస్తే మీరు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే ఫుడ్ కూడా ఎలా ఇస్తారో? ఫుడ్ కూడా ఎలా ఇస్తాం, ఇది కూడా అలాగే. సపోజ్ ఎవరైనా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలనుకో, అంటే 1 డే ముందు చెప్తారండి మాకు. మీ ఫోన్ నెంబర్ తీసుకుని చెప్తాను, చెప్తే సరిపోతుంది. మీరు అరేంజ్ చేస్తారు. అంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయి మరి పైన? లోపల 2 బెడ్రూమ్, మొత్తం 3 బెడ్రూమ్లు ఉంటాయండి. 3 బెడ్రూమ్. ఓకే. ఎక్కువ మంది వచ్చి క్రౌడ్. దీనికి మళ్ళీ చిన్నపిల్లలకి బెడ్రూమ్లు ఉన్నాయి. ఇప్పుడు అంటే ఎంత కాస్ట్ తీసుకుంటారు రూమ్స్కి వచ్చి? ఒక రూమ్ వచ్చి 1500 తీసుకుంటాం. 1500 బెడ్రూమ్. ఒక బెడ్రూమ్ మొత్తం అయితే 3000 తీసుకుంటాం. ఇది మొత్తం అయితే 3000. ఒక రూమ్కి అయితే 1000 రూపీస్ తీసుకుంటాం. ఓకే. తక్కువ కాస్ట్ తీసుకుని ఫుడ్ సప్లై చేయడం జరిగింది. వీళ్ళ రూమ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇది హాల్ కింద డివైడ్ చేశారన్నమాట. అలాగే బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆ బెడ్రూమ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. యాక్చువల్గా వీళ్ళు మొత్తం ఈ హాలు అలాగే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అవన్నీ కలిసి 3000కి మొత్తం టోటల్గా కాస్ట్కి ఇస్తారండి. అలా కాకుండా సింగిల్ బెడ్రూమ్ కావాలితే కనుక 1000 రూపీస్ తీసుకుంటారంట. అలాగే చిల్డ్రన్స్ వచ్చినా చిల్డ్రన్స్ అందరూ కలిసి పడుకున్నా కానీ అది కూడా 1000 రూపీస్ ఇస్తారంటున్నారు. చాలామంది విలేజ్లో ఈ విలేజ్ వాతావరణం గడపాలనుకుంటే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కావాలంటే ఇందులో స్టే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో బెడ్రూమ్కి వస్తే బెడ్రూమ్కి ముందు ఇలాగా అంటే ఇది కూడా ఒక హాల్ కింద డివైడ్ చేశారు. ఒక సోఫా సెట్ 2 కుర్చీస్ వేసి ఇలా కూర్చోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు. ఇది దాటిన తర్వాత బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. చూసారు కదా, ఇది ఈ బెడ్రూమ్ ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. చాలా గ్రాండ్ లుక్లో ఉంది. బయట రూము ఈ రూము 2 కలిసి 1000 రూపీస్ అంటే. ఇంకా ఇలాంటి రూమ్స్ వేరేగా ఉన్నాయి. అవి కూడా ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ 3 చిన్న చిన్న బెడ్స్ ఏర్పాటు చేశారు. ఇవి ఏంటంటే చిల్డ్రన్స్ పడుకోవడానికి వీలుగా దీన్ని అయితే ఇటువంటి బెడ్స్ ఏర్పాటు చేశారు. ఇది అలాగే దీని పక్కన ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. ఈ అంతా కలిసి 1000 రూపీస్ అంటే చాలా బాగుందన్నమాట. ఎవరైనా తప్పకుండా ఐబీఎం వారు చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తే తప్పనిసరిగా ఈ కడుమూరు రామకృష్ణరాజు గారు వీళ్ళ కన్సల్ట్ చేస్తే ఇందులో అయితే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఫుడ్ కూడా కింద సప్లై ఉంటుంది. అలాగే గ్రామీణ వాతావరణం కూడా అంటే పల్లెటూరు వాతావరణం కూడా చూడొచ్చు మనం. అక్షయ చారిటబుల్ ట్రస్ట్కి రావడం జరిగింది కదండి. యాక్చువల్గా కింద మనకి రూమ్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూడడం జరిగింది. అలాగే పైకి వచ్చిన తర్వాత ఇక్కడ సోలార్ సిస్టమ్ అంటే పవర్ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా ఈ ఊళ్ళో చాలామంది ఇదే విధంగా ఫాలో అవుతున్నారు అనమాట. సోలార్ సిస్టమ్ మీద పవర్ని జనరేట్ చేయడం కొంతమంది మాత్రమే ఇటువంటి ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ఆల్మోస్ట్ చాలా వరకు ఈ ఐబీఎం గ్రామానికి సంబంధించిన చాలా హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. ప్రతిదీ కూడా అంటే అన్ని మేళ్ళనమాట.
యాక్చువల్గా ఊరంతా ఒక వీధి ఉంటుంది. ఆ వీధికి అటువైపు ఇటువైపు పాతకాలనాటి భవనాలు బట్ట అన్నీ ఒక్కొక్క భవనం ఒక్కొక్క డిఫరెంట్ షేప్లో ఉంది. రెడ్ లైట్ వెలుగుద్దన్న కార్డు అక్కడ పెడితే సరిపోతుంది. ఇక్కడ పెడితే సరిపోతుంది కార్డు అంతేనండి. తీసేసాను. ఓన్లీ స్కాన్ చేసుకుంటుంది. 20 లీటర్స్ రాగానే అది ఆఫ్ అయిపోద్ది. 20 లీటర్ అయినప్పటికీ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఓకే ఫస్ట్ మీరే ఫస్ట్ ఎవరో సప్లై చేయాలి అలా కరెక్ట్ 20 లీటర్స్ ఆఫ్ అయిపోతుంది. 20 లీటర్ వచ్చేటప్పటికి ఆఫ్ అయిపోతుంది. ఓకే ఈ అక్షయ చారిటబుల్ ట్రస్ట్ పక్కనే ఇక్కడ సరోవర్ అనే డ్రింకింగ్ అంటే ఆర్ఓ వాటర్ సిస్టమ్ కనిపిస్తుంది. ఈ ఆర్ఓ వాటర్ సిస్టంలో ఇక్కడ ఒక కార్డు కనిపిస్తుంది కదండి, ఏటీఎం కార్డు లాంటిది. ఈ కార్డు ఇక్కడ కనుక డిస్ప్లేలో పెడితే అక్కడ వాటర్ 20 లీటర్ వాటర్ వచ్చి ఆగిపోతుందంట. ఆ సిస్టమ్ ఇక్కడ అప్లై చేస్తున్నారు. ఇది ఇంచుమించు 12 రూపాయలు అంతా కాస్ట్ తీసుకుంటారంట. ఇది డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుందని చూపించడానికి మాత్రమే. ఐ భీమవరం అనే గ్రామం వస్తే ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి ఈ గ్రామానికి సంబంధించిన వేద పాఠశాలలో లొకేషన్ అన్నమాట. యాక్చువల్గా వేద పాఠశాలలు కొన్ని గ్రామాల్లో మాత్రం ఉంటాయి. అటువంటి గ్రామాల్లో ఒకటి ఈ ఐ భీమవరం అనే గ్రామం. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలానికి సంబంధించిన ఐ భీమవరం అనే గ్రామం. ఊరంతా రాజులు కలిగిన గ్రామం. వాళ్ళు నివసించే ఇల్లు, ఇంట్లోపల వస్తువులు, వాళ్ళు పాటించే నియమాలు మీకు పూర్తిగా చూపించడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో లేని విధంగా వేద పాఠశాలలోని విద్యార్థులు ఏ విధంగా వేదాలు వల్లిస్తున్నారో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.